హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా. నేను మీ కేవీఆర్. విజయవాడ వరదలకు కారణం ఏంటన్నది అంటే రోజులు గడిచే కొద్దీ అందరికీ తెలిసి వచ్చిన విషయం ఏంటంటే బుడమేరు ఎగదనడం వల్ల అంటే బ్యాక్ వాటర్ మొత్తం తన్నడం వల్ల వెనక్కి రావడం వల్ల విజయవాడ సింగనగర్ కాలనీ నుంచి మొత్తం అంతా మునిగిపోయిందన్న సంగతి ఒక లాజికల్ కంక్లూజన్కి వచ్చిన తరుణంలో అంటే ఈ డ్యామేజ్ నుంచి కంట్రోల్ చేసుకోవడం కోసం ఇంకా పచ్చపత్రికలన్నీ విష ప్రచారానికి తెరదీసినాయి. ఇక్కడ చూడండి, లాజిక్ మరిచిన జగన్, కృష్ణ బుడమేరు ప్రవాహ మార్గాలు వేరు, ఆ గేట్లు ఎత్తకుండా బాబు ఇంటికి మునగ ప్రమాదం లేదు, అయినా పొంతనలేని విమర్శలు. ఇది వీళ్ళు అంటే రాసుకొస్తున్న వ్యవహారం అనమాట. వాస్తవానికి విజయవాడకు వైపున కృష్ణానది ప్రవహిస్తే మరోవైపు బుడమేరు ఉంటుంది. ఈ రెండింటికి మధ్య ప్రవాహ మార్గాలు వేరువేరు. కృష్ణానది ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి సముద్రంలో కలుస్తుంది. బుడమేరు ఉమ్మడి కృష్ణా నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెళ్తుంది. కృష్ణానదిలోని నీటిని బుడమేరుకు వదిలే అవకాశమే లేదు. కృష్ణానది ఒడ్డున చంద్రబాబు ఇల్లు ఉంటుంది. స్థానిక వాగుల నుంచి కృష్ణానదిలోకి వచ్చిన భారీ వరదను ప్రకాశం గేట్లెత్తి సముద్రంలోకి విడుదల చేశారు. బుడమేరు ఉధృతిని తగ్గించడానికి వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తి కొంతమేర నదిలోకి నీళ్లు వదిలారు. అసలు గేట్ ఎత్తకుండా చంద్రబాబు ఇంటికి వచ్చే ముంపు ప్రమాదం ఏమీ లేదు. వాస్తవానికి ఆక్రమణలతో బుడమేరు కుజించుకుపోవడంతో పాటు భారీ వరద ప్రవాహం రావడంతో బుడమేరు పొంగి విజయవాడను ముంచెత్తింది. అయితే జగన్ లాజిక్ మర్చి ఆరోపణలు చేశారు. కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇల్లు మునిగిపోకుండా ఉండడం కోసమే బుడమేరును ముంచేశారని, విజయవాడలోని ప్రాంతాలన్నీ నీటిమయం చేశారని జగన్ విమర్శించారు. దీనిపై నెటిజన్లు ఆడుకున్నారు. ప్రకాశం బ్యారేజ్ బుడమేరు మధ్య దూరం వ్యత్యాసం ఏమిటో ప్రభుత్వం ప్రజలకు వివరించాలని, లేకుంటే వైసీపీ అబద్ధ ప్రచారాన్ని జనం నమ్మే ప్రమాదం ఉందని టీడీపీ శ్రేణులు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సో వీడియోలు చేయాలని రాధాకృష్ణుడు చెప్తున్నాడు కదా. ఇక్కడ ఒక వీడియో చూడండి మీరు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏపీ గవర్నమెంట్ మీరు ఇక్కడ వైట్ మరియు ఎల్లో కలర్ లో చూస్తున్న వాగు బుడమేరు వాగు, ఇక్కడ మీరు చూస్తున్నది కృష్ణా నది, అలానే బ్లూ కలర్ లైన్ పోలవరం రైట్ మెయిన్ కెనాల్. 2005 లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏపీ గవర్నమెంట్ ఈ బుడమేరు రివర్ ని కోర్ సిటీలోకి ఎంటర్ అవ్వకుండా డైవర్ట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. ఇలా వస్తున్న బుడమేరు వాగు దారిని మళ్లించడానికి ఈ ప్రదేశంలో 11 గేట్లతో ఒక బ్యారేజ్ నిర్మించారు. సో దీని వల్ల ఇంకా ఫ్యూచర్ లో బుడమేరు వరద నీరు అనేది సిటీలోకి ఎంటర్ అవ్వదు అని అనుకున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటి అంటే ఈ కృష్ణా నదిలో ప్రవహిస్తున్న నీరు 19 మీటర్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి వచ్చే వాటర్ ఇందులోకి ఎంటర్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఏ రివర్ లో అయినా సరే 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి మెయిన్ రివర్ వెళ్లేదారి, అలానే ఫ్లడ్ వచ్చినప్పుడు 2 పక్కల ఆక్యుపై చేసుకునే పార్ట్ అన్నమాట. అయితే ఇక్కడ ఎలాగో రివర్ ఫ్లో అవ్వట్లేదు కాబట్టి బుడమేరు వాగుకు సంబంధించిన వరద నీరు వెళ్లే ప్రాంతం మొత్తాన్ని ఆక్యుపై చేశారు. సో మీరు ఇక్కడ దీన్ని కొంచెం జూమింగ్ చేసి చూస్తే ప్రస్తుతం బుడమేరు వాగు ఇలా ఉంటుంది. ఇక్కడ ఇల్లు పోయి అబ్జర్వ్ చేయండి. వాగుకు పక్కనే ఆనుకుని ఉంటాయి. ఇలా ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన వరదల వల్ల ఈ కృష్ణా నది కూడా పూర్తిగా నిండటంతో పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి వచ్చే వాటర్ కృష్ణానదిలోకి ఎంటర్ అవడానికి ఆస్కారం లేకపోవడంతో ఇక్కడ ఉన్న 11 గేట్లని ఎత్తేశారు. ఎప్పుడైతే ఈ 11 గేట్లని ఎత్తేసారో ఆ వరద నీరు మొత్తం ఈ బుడమేరు వాగు ఇంతకు ముందు ప్రవహించే దారిలోకి వచ్చింది. కానీ ఈ ఏరియాలో బుడమేరు వాగు ప్రవహించే దారి అంతా ఆక్యుపై అయి ఉండటం వల్ల ఇక్కడ వరద నష్టం అనేది చాలా ఎక్కువ ఉంది. ఇవి విన్నారు కదా. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి 2009కి ముందు విజయవాడ ఫ్యూచర్లో ఎప్పుడు కూడా అంటే ఇది ఒక ప్రమాదం ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే పక్కన కృష్ణానది, ఇంటి పక్క పోలవరం కాలువలు, ఈ అన్నిటి మధ్య చాలా వరద నీటి కాలువలు, బురద కాలువలు, డ్రైనేజీలు ఇవన్నీ పోతున్న క్రమంలో ఎప్పుడన్నా ఫ్లడ్ అధికంగా వస్తే ఇబ్బంది పడకూడదని ఈ బుడమేరు వాగుకి సంబంధించిన ఫ్లడ్ ఫ్లో కెనాల్ని పోలవరం రైట్ కెనాల్లో కలిపే ప్రయత్నం చేసిండు. దాంతో కొంత ప్రమాదం తప్పింది. ఒకవేళ ఈ గేట్లను కనుక ముందే ఎత్తుండుంటే ఈ వరదను మొత్తం దాని ఫ్లోను అది ముందుకెళ్లేలాగా చేసి ఉంటే 3 రోజుల కిందనే క్లియర్ చేసి ఉంటే ఇది రాదని కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పింది. దీని మీద కూడా ఏం చేస్తున్నారు, చీలికలు పేలికలు బటగాల్సి మీదేసి కార్యక్రమం చేస్తున్నారు. 10 గేట్లు ఎత్తేసి సీఎం గారి ఇల్లు కాపాడడానికి పాపం వాళ్ళకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పచ్చ కుక్కలు అసలు బుడమేరుకు గేట్లే లేవంటున్నారు. మొన్నటిదాకా ఒక దిక్కుమాలిన వాదన తీసుకొచ్చారు కదా, బుడమేరుకు అసలు లాకులు లేవు, లేని కాలువకు లాకులు ఎట్లా ఎత్తుతారని చెప్పి ఒక దిక్కుమాలిన వాదన. ఇప్పుడు ఏం చెప్తారు, కాలువ ఏదైనా చెరువు ఏదైనా తూములు ఉంటాయి, దానికి లాకులు ఉంటాయి. బుర్రనోడికి ఎవరికైనా అర్థమయ్యే విషయం ఇది, ఒక్క మన చంద్రబాబుకు తప్ప. ఆలమర్చున్న బెజవాడ మీద జల సర్పంలా విరుచుకుపడింది. ఆనకట్ట తెగిన అనకొండల సింగనగర్ ప్రాంతాన్ని మింగేసింది. బుడమేరకు పడ్డ గండ్లు, దాని ధాటికి తెగిపోయిన చెరువులు విజయవాడతో పాటు 4-5 పల్లెటూళ్లను కూడా నామరూపం లేకుండా చేసింది. విజయవాడలో 6.5 లక్షల మందికి నిలువ నీడ లేకుండా చేసింది.
ఇక్కడ చూడండి, వెనక్కి తంతే వెలగలూరు పొలాలు అన్నీ కొట్టుకుపోతాయి, తన్నకపోతే ఎన్టీపీఎస్ మునిగిపోయి పవిత్ర సంగమం దగ్గర లెవెల్ పెరిగిపోయి అటు అమరావతికి ఇటు బ్యారేజ్కి ప్రమాదం వస్తే అందుకే నగరం మీదకి వదిలి బ్యారేజ్ని రాజధానిని ఎన్టీపీఎస్ను కాపాడుకున్నారు. ఇది జరిగిన కుట్ర. దీన్ని కాదనే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా? డిబేట్లు పెడుతున్నారు కదా ఇప్పుడు ఛానళ్ళ, పచ్చ ఛానళ్ళ. ఏ ఒక్కడైనా దీన్ని సమర్థించినోడు ఉన్నాడా? ప్రతిదీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీదకి తోసేసేయాలి. చరిత్ర మొత్తం తీస్తే బుడమేరు కాలువ ఒకసారి మనం అంటే నిన్న ఒక స్టోరీ కూడా చేసినాం కదా, 8,500 క్యూసెక్కులు పారే కాలువను వైఎస్ రాజశేఖర రెడ్డి కొంత వెడల్పు చేసే ప్రయత్నం చేసిండు. అది ఇప్పుడు ఆక్రమణలకు గురై కుచించుకుపోయింది, బాగానే ఉంది. కానీ దాని ఫ్లోను దాని కంటిన్యూ చేసి ఉంటే మొత్తం నిన్న ఈ వరదల్లో 70,000 క్యూసెక్లు ఆ కాలువ ద్వారా పారింది. అదే కనుక అమరావతి దాకా వస్తే ఇప్పటిదాకా 11.5 లక్షల క్యూసెక్లు అని చెప్పారు కదా, ఈ 70,000 క్యూసెక్లు కనుక కలిపితే 12 లక్షల క్యూసెక్లకు పైగా వరద పారేది, మొత్తం అమరావతి మొత్తం నీట మునిగేది. ఇది జరగబోయిన విపత్తు. దీనికి రాకుండా అంటే తమ ప్రభుత్వం మీద మచ్చ రాకుండా ఈ బుడమేరు లాకులు ఎత్తి ఇప్పుడు విజయవాడను ముంచిరు అన్నట్టు. ఇది జరిగిన వ్యవహారం. ఇంకా గూగుల్ మ్యాప్లు ఇవన్నీ కూడా అబద్ధం, అంత గ్రాఫిక్స్. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పిండో వినండి. అసలు అసత్యం అనేది ఎక్కడుంది దీంట్లో? వేరేం పేరు నవీన్, నువ్వే చెప్పు. నవీన్, అసత్యం అనేది ఎక్కడుంది చెప్పు. నేను చెప్పే ప్రతి మాట కూడా ఎక్కడ అసత్యం కనిపిస్తా ఉందో మీరే దయచేసి చెప్పమని అడుగుతా ఉన్నా. మీకు తుఫాన్ 28వ తారీఖున తుఫాన్ రాబోతా ఉంది, బుధవారమే తుఫాన్ రాబోతా ఉందన్న సంగతి నీకు తెలీదా? చంద్రబాబు నాయుడు తెలీదా? మనకే తెలిసినప్పుడు అది గజెట్ లో ఐఎండి వాళ్ళు ఇచ్చిన రిపోర్టే కదా, బుధవారమే అని చెప్పి. మరి బుధవారం ఆ ఇన్ఫర్మేషన్ నీకు వచ్చినప్పుడు డ్యాములు ఎంత ఉన్నాయో చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా. పై నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి నీళ్లు వస్తున్నాయనే సంగతి నీకు తెలిసిందే కదా. అన్ని డ్యాములు నిండున్నాయనే సంగతి నీకు తెలిసిందే కదా. ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవాలన్న సంగతి నీకు తెలిసిందే కదా. ప్లస్ పైగా దానికి తోడు కృష్ణా నది నుంచి వచ్చే నదికి నీళ్లకు తోడు ఇక్కడ తుఫాన్ రాబోతా ఉందన్న ఇన్ఫర్మేషన్ కూడా నీకు తెలుసు కదా. సో దాని వల్ల కూడా అడిషనల్ గా నీళ్ళు వస్తాయన్న సంగతి కూడా నీకు తెలుసు కదా. మరి ఇది అబద్ధం ఎక్కడుంది? లాజిక్ ఎక్కడ? ఇల్లాజికల్ గా ఎక్కడుంది దీంట్లో? అన్ని కూడా వాస్తవాలే కదా. మరి 28వ తారీఖున నీకు అలర్ట్ వచ్చిన మాట వాస్తవం నీకే కాదు ప్రజలందరికీ తెలిసినప్పుడు మరి నువ్వు స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల శుక్రవారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం నుంచి బీభత్సంగా వర్షం పడుతూ శనివారం కల్లా పూర్తిగా అతలాకుతలమైన పరిస్థితులు క్రియేట్ అవుతా ఉన్నాయంటే బుధవారం నీకు టైం ఉండేది, గురువారం నీకు టైం ఉండేది, శుక్రవారం మధ్యాహ్నం దాకా కూడా నీకు టైం ఉండేది. ప్రజలందరినీ షిఫ్ట్ చేసే అవకాశం నీకు ఉండేది. నువ్వంతకు నువ్వే రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసుకోలేదు. ఎందుకు? విన్నారు కదా, 3 రోజులు టైం ఉన్నది. షిఫ్ట్ చేయకపోగా ఈ సోంబేరిగాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. లాజిక్ మరిచిన జగన్ బుడమేరు కాలువ మీద జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల మీదకి డైవర్ట్ చేయాలి. మన అసమర్థత ఇక్కడ బయట డిస్కషన్కు రాకూడదు. మొత్తం 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీస్ లాగా సూపర్ 6 లాగా 6 ఫ్లడ్ రిలీఫ్ కేంద్రాలు పెట్టిండ్రు, వరద సహాయక కేంద్రాలు. అవి ఎక్కడున్నాయో దానిలో ఎంతమంది జనానికి వసతి కల్పించారో ఎవ్వరికి ఒక్క లెక్క కూడా లేదు. ఇవన్నీ మాట్లాడితేనేమో ఇక నీలి మీడియా, బ్లూ మీడియా, జగన్ సంకనాకే మీడియా అని చెప్పి రోతరాతలు రాస్తుంటాయి అన్నమాట. ఇవన్నీ నిజాలు కూడా అబద్ధాలుగా ప్రచారం చేయడమే వీళ్ళ ఉధృతి, వరద ఉధృతి లాగా ఇప్పుడు అబద్ధాల ప్రచారం జరుగుతూ ఉందన్నమాట. సో ఈ టైంలో ఇక జనాలు మిమ్మల్ని మీరు కాపాడుకోవడం, ఈ దిక్కుమాలిన మైండ్ సెట్ను మన మైండ్లోకి రాకుండా చూసుకోవడం మినహాయిస్తే వేరే ఆప్షన్ లేదు. ఇంకా రాబోయే రోజుల్లో చాలా ఉంటుంది అన్నట్టు వీళ్ళ కక్కుర్తి రాతలు. సో ఇది ఆంధ్రజ్యోతి ఫేక్ రాతలు, వరదలో వికృత రాజకీయం పేరుతో జగన్మోహన్ రెడ్డి మీదకి మళ్లించే కుట్ర. మనం చేసిన పాపానికి జనం బలైనరన్న నిజాన్ని అంత ఈజీగా జనం చెవుల్లోకి మెదల్లోకి ఎక్కించొద్దు అన్నట్టు. అందుకోసం ఇవన్నీ రోతరాతలు రాస్తూ ఉంటారు. సో ఇక చూస్తూ ఉందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.